భారతదేశంకి క్లియర్ రష్యా ఆయిల్ కొంటానే ఉంటుంది. ఇది ఇంతకుముందే చాలాసార్లు మాట్లాడుకున్నాం. నేనైతే ఏ రోజున భారత్ ఆయిల్ ఆపేసిందని చెప్పలేదు. తగ్గింది, పెరిగింది, ఇదేదో మనం వెళ్ళి అక్కడ కూర్చుని వైట్లో చూసినట్టు ఎవడికి వాడు వాగుతున్నాడు. నేనైతే ఇంటర్నేషనల్ మీడియా న్యూస్తో పాటుగా కొన్ని రిపోర్ట్స్ని బేస్ చేసుకుని రష్యా ఆయిల్ కొంటానే ఉన్నాం. అంతకంటే తక్కువ వెనిజులాది ఇస్తున్నప్పుడు అది కొంటున్నాం. ఒకప్పుడు సౌదీ అరేబియాది కొనేవాళ్ళం, ఇరాన్ది కొనేవాళ్ళం, ఖతార్ది కొనేవాళ్ళం. అట్లాగే ప్రపంచంలో 22 దేశాల నుంచి కొనేవాళ్ళం. దాన్ని 45 దేశాలకు పెంచుకొచ్చింది మోడీ ప్రభుత్వం వచ్చాక. ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ కొంటాం. అమెరికా చెప్పినప్పుడు కూడా మాకు తక్కువకి వస్తుంటేనే కొంటామన్నాం. ఆంక్షలు పెట్టినా పట్టించుకోలేదు, 50% టారిఫ్లు వేసినా పట్టించుకోలేదు. అట్లాంటిది ఇప్పుడు పట్టించుకుంటారా? ఏదో సునకానందంగాళ్ళు అదేదో విచిత్ర వినోద వీరలహార్యం చేసేటటువంటి పనికిమాలినోళ్ళు ఏదో వాగుతూ ఉంటారు. అది పక్కన పెడితే ఇరాన్ కూడా మనతో స్నేహంగానే ఉంది. ఎందుకంటే మనం వాళ్ళ యుద్ధ నౌకకి తోడు నిలబడ్డం. మొన్న అది కూలిపోతున్నప్పుడు అడిగితే పరిగెత్తుకుంటూ వెళ్ళాం. ఇంకొక యుద్ధ నౌక టెక్నికల్ రీజన్స్ అని వంకబెట్టి భారత పోర్ట్లో డాక్ అవుతానంటే సహకరించాం. అలాగే ఇరాన్ విషయంలో మనం బాధ్యతగానే ప్రవర్తించాం. అందుకని ఇరాన్ ఇప్పుడు మన మీద ఆయిల్ రిస్ట్రిక్షన్ లేదని ముందే చెప్పింది. హార్ముజ్ జలసంధి నుంచి అమెరికా కానీ, యూరప్ కానీ, ఇజ్రాయెల్ కానీ అక్కడికి రవాణా అయితే అవుతాను తప్పించి మనకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు భారత్కి సంబంధించి ఆయిల్ తీసుకొచ్చాడు. పుష్పక్ అనే ఆయిల్ నౌక అట్టించి వచ్చింది, హార్ముజ్ జలసంధి దగ్గరికే వచ్చింది. ఇరాన్కి సంబంధించినటువంటి సైన్యమే దగ్గరుండి ఆ జలసంధి దాటేదాకా తోడు నిలబడింది. దట్ మీన్స్ మనం బాధ్యతగానే ఉన్నామన్న సంగతి తెలియాలి.